మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగేటటువంటి సమస్య గురించి. ఇదే థైరాయిడ్. ఈ థైరాయిడ్ వ్యాధులలో థైరాయిడ్ని తగ్గించేటువంటి ఆహారం ఏమిటి, ఇది మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీకు రెండు రకాల కండిషన్స్ గురించి ప్రధానంగా చెప్పాలి. ఒకటి హైపోథైరాయిడిజం, రెండు హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం. అలాగే హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ గ్రంథి చురుకుదనం పెరగటం. హైపోథైరాయిడిజంలోనేమో థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గుతుంది, నెమ్మదిస్తుంది. హైపర్లోనేమో పెరుగుతుంది. కాబట్టి రెండిటికి విభిన్నమైనటువంటి ఆహారాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ హైపోథైరాయిడిజంతో మొదలు పెడతాం. హైపోథైరాయిడిజం మీకు ఉన్నప్పుడు దీంట్లో తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏమిటి అంటే వరుసగా తెలుసుకుందాం. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే సముద్రపు నాచు, సీవీడ్, అలాగే ఐడైజ్డ్ సాల్ట్ తీసుకోవచ్చు. అయితే ప్రధానంగా సీ ఫుడ్ తీసుకోవాలి. అంటే చేపలు, రొయ్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏమిటి, సెలీనియం ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు కూడా హైపోథైరాయిడిజంలో తీసుకోవాలి. అంటే ఏమిటి, బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా లెంటిల్స్ అంటే కాయధాన్యాలు, అలాగే శనగలు, వీటిని ఎక్కువ తీసుకోవాలి. వీటిలో సెలీనియం ఉంటుంది. ఇది కూడా హైపోథైరాయిడిజంలో యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మూడో వెరైటీ పండ్లు, కూరగాయలు. అంటే బెర్రీస్, నారింజ, బెంగళూరు మిరప, దీన్ని బెల్ పెప్పర్ అంటారు, పచ్చలి కూర, బ్రకోలీ, క్యారెట్స్, వీటి తీసుకోవాలి. ఇక డైరీ విషయంలో మితంగా పాలు, పెరుగు, జున్ను వాడుకోవచ్చు. అయితే తృణధాన్యాలు హైపోథైరాయిడిజంలో యూస్ఫుల్గా ఉంటాయి. క్వినోవా, మిల్లెట్స్, బార్లీ, ఇంకా ఓట్స్. ఇంకా మాంసాహారులకి లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే చికెన్, అలాగే సోయాతో తయారైనటువంటి టోపు, కాయధాన్యాలు, బీన్స్, ఇవి ప్రోటీన్ కోసం వీటిని తీసుకోవచ్చు హైపోథైరాయిడిజంలో. ఇక ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు కూడా హైపోథైరాయిడిజంలో యూస్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకు బాదం, అవిసె గింజలు, చియా సీడ్స్, అవకాడో అనేటువంటి ఫ్రూట్, ఇది హెల్దీ ఫ్యాట్స్ని మీకు అందిస్తాయి. హైపోథైరాయిడిజంలో వీటిని తీసుకోవాలి. ఇక మూలికల విషయానికి వస్తే పసుపు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇవి హైపోథైరాయిడిజంలో యూస్ఫుల్గా ఉంటాయి. అయితే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు మానుకోవాల్సినటువంటి ఆహారాలు ఏమిటి అంటే గైట్రోజెనిక్ ఫుడ్స్, అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ, వీటిని మానేయాల్సి ఉంటుంది. ఇంకా క్రుసిఫెరస్ కూరగాయలని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రధానంగా హైపోథైరాయిడిజంలో మానుకోవాల్సింది ఏంటంటే సోయా, అంటే టోపు కానీ సోయా కానీ, ఈ ఉత్పత్తుల్ని మితంగా తీసుకోవాలి. అంటే పూర్తిగా మానాలని కాదు కానీ మితంగా తీసుకోవాలి. ఇంకా ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, అలాగే శుద్ధి చేసినటువంటి చక్కెర, వీటిని కూడా మితంగా తీసుకోవాలి, పరిమితం చేసుకోవాలి. ఇదంతా హైపోథైరాయిడిజం గురించి. ఇక హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు పెరగటం. ఇలాంటప్పుడు హైపర్ థైరాయిడిజంలో ఎలాంటివి తీసుకోవాలి అంటే ఐరన్ అనేది తక్కువ ఉండాలి. ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే నాన్ ఐడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఇంకా ఈ సీ ఫుడ్ కానీ లేకపోతే పాల ఉత్పత్తులు కానీ వీటిని పరిమితం చేసుకోవాలి. ఎందుకంటే సీ ఫుడ్లో మీకు ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉంటే మళ్ళీ థైరాయిడ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ హైపర్ అంటే ఏంటంటే ఓవర్ స్టిమ్యులేటెడ్ థైరాయిడ్ కాబట్టి సీ ఫుడ్ని పరిమితం చేసుకోవాలి. అలాగే నాన్ ఐడైజ్డ్ ఉప్పుని మీరు వాడుకోవాలి. ఇంకా క్రుసిఫెరస్ కూరగాయలు తీసుకోవాలి ఇక్కడ. అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ, వీటిని పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా తృణధాన్యాలు వాడాలి, మెయిన్గా బ్రౌన్ రైస్, అలాగే హోల్ వీట్, ఇంకా ఓట్స్, వీటిని. ఇక పండ్లు, కూరగాయల విషయంలో బెర్రీలు, యాపిల్స్, రేగు, అరటిపండ్లు, చిలకడ దుంపలు, ఇవి హైపర్ థైరాయిడిజంలో తీసుకుంటూ ఉండాలి. ఇంకా ప్రోటీన్ విషయంలో చికెన్, టర్కీ, చేపలు, చెరువుల్లో ఉండేటువంటి చేపలు తీసుకోవచ్చు. సీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. కానీ ఒకవేళ ప్రోటీన్ కావాలనుకుంటే అప్పుడు చేపల చెరువులో పెంచుతారే ఆ చేపలు అయితే తీసుకోవచ్చు. సీ ఫుడ్లో మళ్ళీ ఐరన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ హైపర్ థైరాయిడిజంలో అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక కొవ్వు విషయంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. అంటే ఆలివ్ ఆయిల్, అవకాడో, ఇలాంటివి తీసుకోవచ్చు, గింజలు. ఇంకా మూలికల విషయంలో పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసి, ఇలాంటివి వాడుకోవచ్చు. హైపర్ థైరాయిడిజంలో మరి మానుకోవాల్సినవి ఏమిటి అంటే అధిక ఐరన్ ఉండేటువంటి ఆహారాలు, అంటే సీ ఫుడ్, సీవీడ్, తర్వాత ఐడైజ్డ్ సాల్ట్, ఇలాంటివి. ఇంకా సోయా విషయంలో టోపు కానీ, సోయా పాలు కానీ, ఇలాంటి సోయా ఉత్పత్తుల్ని మితంగా తీసుకోవాలి.
ఇంకా కెఫీన్ ఉత్పత్తులు అంటే వీటిని తీసుకోవటం కూడా పరిమితం చేసుకోవాలి. ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, శుద్ధి చేసినటువంటి చక్కెరలు పరిమితం చేసుకోవాలి. ఇలాగా ఈ థైరాయిడ్ని తగ్గించేటువంటి ఆహారాన్ని మరింత స్పష్టంగా తెలుసుకుందాం. మన శరీరంలో ముఖ్యమైనటువంటి విధుల్ని నిర్వహించడానికి అవసరమైన హార్మోన్లని థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది. మీ థైరాయిడ్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, శరీరం పైన దాని ప్రభావం పడుతుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అంటే T4ని, అలాగే ట్రైఐడో థైరానిన్ అని అంటే T3ని విడుదల చేస్తూ ఉంటుంది. T4 అలాగే T3 ఇవి ఆ శరీరం తాలూకా కొవ్వులు, కార్బోహైడ్రేట్ స్థాయిల్ని అదుపు చేస్తూ ఉంటాయి. శారీరక ఉష్ణోగ్రతని, ప్రోటీన్ ఉత్పత్తిని నియంత్రిస్తూ ఉంటాయి. అలాగే హార్ట్ రేట్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ థైరాయిడ్ సమస్యలకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ గర్భధారణలో కూడా థైరాయిడ్ సమస్యలు తీవ్రతరం అవుతూ ఉంటాయి. మీ శరీరం థైరాయిడ్ హార్మోన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసింది అనుకోండి, చెప్పుకున్నట్టుగా హైపర్ థైరాయిడిజం అనే పరిస్థితి వస్తుంది. తక్కువ ఉత్పత్తి చేస్తే హైపోథైరాయిడిజం అనే సమస్య వస్తుంది. ఈ సమస్య వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది. పురుషులు, మహిళలు వీళ్ళలో ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే అసలైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ థైరాయిడ్ సమస్య వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. వాటిని మీరు తెలుసుకోవాలి. అలసట ఉంటుంది, ఆకస్మికంగా బరువు తగ్గచ్చు లేదా పెరగచ్చు. బరువు తగ్గేది ఎప్పుడు తగ్గుతూ ఉంటారంటే హైపర్ థైరాయిడిజంలో, బరువు పెరిగేది ఎప్పుడంటే హైపోథైరాయిడిజంలో. అలా నిద్ర పట్టకపోవచ్చు. థైరాయిడ్ ఇక్కడ మీరు గమనిస్తే గ్రంథి పెరిగిపోయి కనిపిస్తుంది, కండాల బలహీనత ఉంటుంది, అలాగే చలిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకవేళ మీకు మీరే ఇంట్లో థైరాయిడ్ని చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవాలి అంటే, అద్దం ముందు నిలబడి మీ మెడ దిగువన ఈ కాలర్ బోన్ పైన, ఈ స్వరపేటిక పైన దృష్టి పెట్టండి. ఇప్పుడు మీ తలని వెనక్కి తిప్పి నీరు తాగండి. ఇలాగా మింగుతున్నప్పుడు కనుక మీ మెడ ప్రాంతంలో ఏదైనా ఉబ్బెత్తుగా వచ్చినట్టుగా మీకు కనిపిస్తుందని చూడండి. అలా ఉంటే మీకు ఆ గాయిటర్ అంటే ఇది హైపోలోనూ పెరుగుతుంది, హైపర్లోనూ పెరుగుతుంది. ఆ గాయిటర్ పెరిగిందని అర్థం. సరే, ఇలాంటప్పుడు చక్కటి యూస్ఫుల్గా ఉండేది అన్ని కండిషన్స్లో ఏమిటంటే ఉసిరి. థైరాయిడ్ సమస్యలను తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉసిరికాయలు ఉండేటువంటి పోషక తత్వాలు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు తెలుసో లేదో, నారింజ కంటే 8 రెట్లు, దానిమ్మ పండు కంటే 17 రెట్లు ఈ ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఉసిరి మీ జుట్టుని బాగా పెరిగేలా చేస్తుంది. అలాగే తెల్ల వెంట్రుకలని, చుండుని నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది. తలకు రక్త ప్రెషర్ని పెంచి ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. రెండోది కొబ్బరి. పచ్చి కొబ్బరి లేదా కొబ్బరి నూనె, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. థైరాయిడ్ ఉన్న మెయిన్గా హైపోథైరాయిడిజంలో ఉత్తమమైనటువంటి ఆహారం. కొబ్బరిలో చెప్పుకున్నట్టుగా మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ఆ ట్రైగ్లిజరైడ్స్ని కంట్రోల్ చేసే సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆ జీవక్రియని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి పదార్థం మీరు తీసుకోవాల్సింది గుమ్మడి గింజలు. గుమ్మడికాయ గింజల్లో జింక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర విటమిన్లు, ఖనిజాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతని ఇది కాపాడుతుంది. ఇంకోటి ఏంటంటే చెప్పుకున్నట్టుగా ఈ బ్రెజిల్ నట్స్. ఈ థైరాయిడ్ హార్మోన్ను తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆ జీవక్రియ. కాబట్టి ఈ జీవక్రియలో శరీరానికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం సెలీనియం. T4ని T3గా మార్చడానికి సెలీనియం అనేది అవసరం. బ్రెజిల్ నట్స్లో సహజ పోషకాలు ఎక్కువ ఉంటాయి. రోజుకి ఒక 3 బ్రెజిల్ నట్స్ని మీరు తీసుకుంటూ ఉంటే శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. థైరాయిడ్కి అవసరమైనటువంటి ఖనిజాలని ఇది సమకూరుస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే పెసర్లు. ఇవి కూడా అంతే. పెసర్లలో ప్రోటీన్స్, యాంటాక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, మెయిన్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా ఉండేటువంటి మలబద్ధకాన్ని ఇది నివారిస్తుంది. పెసర్లో ఐడిన్ అనేది ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు, మెయిన్గా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఇంకోటి కుంకుమ పువ్వు. రాత్రంతా నానబెట్టిన కుంకుమ పువ్వుని నిద్ర లేవగానే తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మానసిక స్థితి మారుతుంది. ఇది పొత్తి కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఇంకా ఒబేసిటీని నియంత్రించడానికి సహాయపడుతుంది కుంకుమ పువ్వు అనేది. నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలకి 2-3 రెబ్బలు ఈ కుంకుమ పువ్వుని కలిపి తాగితే మీకు కాల్షియం, ప్రోటీన్స్ ఇవన్నీ శరీరానికి అందుతాయి. ఇంకోటి ఆసక్తికరమైనది అరటి, ఇంకా ప్రధానంగా ఉలవలు. అరటిపండు సహజ సిద్ధమైన ఐడిన్ని కలిగి ఉంటుంది, అందుకనే హైపోథైరాయిడిజంలో యూస్ఫుల్గా ఉంటుంది.
ఇది శరీరంలో T4ని T3గా మార్చడానికి సహాయపడుతుంది. ఉలవల్లో ప్రోటీన్, ఐరన్, జింక్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా అంతే TSH ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. అంటే ఈ TSH అనేది దాన్ని మాడ్యులేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇవి TSH ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. అంటే T4ని T3గా మార్చడానికి సహాయపడతాయి. దీంతో థైరాయిడ్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని తినకూడని ఆహారాలు ఉంటాయి. వీటిని గమనించాలి. ఉప్పు ఒకటి, అలాగే షెల్ ఫిష్, పాల ఉత్పత్తులు, తెల్లగుడ్డు, ఇంకా మొలాసిస్, వేయించిన ఆహారం, వీటిని మినిమైజ్ చేసుకోవటం అనేది అవసరం. ఇలాగా థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న బేసిక్గా దాని ఫంక్షనల్ డిస్టర్బెన్స్ కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.